ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో మనకు చలి తీవ్రత కేవలం అరకు వ్యాలీ ప్రాంతం కావచ్చు, లోపల ఉన్న ప్రాంతాలు అంటే తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరము, ఏలూరు, అలానే అనకాపల్లి, విజయనగరం, దాంతోపాటుగా పార్వతీపురం ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉదాహరణకి వైజాగ్ కావచ్చు, కాకినాడ, అలానే అమలాపురం ప్రాంతంలో మాత్రం మనకు ఎండల తీవ్రత కాస్తంత ఉండనుంది. దాంతోపాటుగా ఉక్కపోతతో కూడిన వాతావరణం అంటే సముద్రంలో నుంచి వచ్చే తేమగాలుల వలన ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఉండే అవకాశాలు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, అలానే కోస్తాంధ్ర, రాయలసీమ యొక్క సరిహద్దు ప్రాంతాలలో మనకు చలి తీవ్రత కాస్తంత ఉండనుంది. రాత్రి సమయాలలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు మనకు నమోదయ్యే సూచనలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి.